సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార బృందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలనుకున్నవి బ్రహ్మ పర్యంతము సకల జీవులందులు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యుల ఎవరైతే ప్రేమించి ఆత్మసాక్షాత్కారం కలిగించదరో వారు సద్గురువు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటిస్తారు. కాబట్టి వారందరికంటే దయాదహృదులు సద్గురువులు అని చెప్పవచ్చు. సాయిబాబా అనేకసార్లు ఇలా అంటారు, నా మనుష్యుడు ఎంత దూరములో ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరం ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లు అతన్ని షిరిడీకి లాగెదను. అటువంటి పిచ్చుకల కథల వృత్తాంతాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లాలా లక్ష్మీచంద్ ఇతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందు, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభిస్తుంది. శాంతాక్రాజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసాలకు పూర్వపు స్వప్నములో గడ్డముతో ఉన్నటువంటి ఒక ముసలివాన్ని చుట్టూ భక్తుల గుంపులు కూడి ఉన్నట్లు చూస్తారు. కొన్నాళ్ళు తరువాత దాసగణ్ కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్తారు. కీర్తన చేయనప్పుడు దాసగణు బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూచినటువంటి ముసలివాని ముఖ లక్షణాలు ఈ పటంలోనున్నటువంటి వానికి సరిపోతుంది. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లు గ్రహిస్తాడు. పటము దాసగణు కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగణు చెప్పుచున్నటువంటి హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుతుంటాడు. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయమునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని చెప్పి అడుగుతారు. అతని ఆనందానికి అంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్దకు వెళ్ళి 15 రూపాయలు అప్పు తీసుకొని ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి బయలుదేరతాడు. రైల్లో అతడును స్నేహితుడగు శంకరరావును భజన చేస్తారు. సాయిబాబా గురించి తోటి ప్రయాణికులను అడుగుతాడు. కానీ చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవుడని వారు చెప్తారు. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనాలనుకుంటాడు. కానీ ఆ గ్రామ పరిసరాలలో ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించి ఆ విషయాన్ని మైమరుస్తాడు. షిరిడీ సమీపిస్తుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వస్తుంది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరుగెత్తుకొని వస్తుంది. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొంటాడు. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పించమని చెప్పి కోరుతుంది. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మ కలిగించుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరిని ఆశ్చర్యమును కలుగజేస్తాయి. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చునని చెప్పి అతను అనుకుంటాడు. అతనిలో బండి షిరిడి చేరుతుంది. వారు మసీదుకు పై జెండాలను చూచి నమస్కరిస్తారు. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను పూజిస్తారు. లక్ష్మీచంద్ మనస్సు కరుగుతుంది. బాబాను చూచి చాలా సంతసిస్తాడు. సువాసన గల తామర పువ్వును భ్రమరం చూసి సంతసించున్నట్ల బాబా పాదాలను చూసి సంతసిస్తాడు. అప్పుడు బాబా ఇట్లా అంటారు, టక్కరివాడు దారిలో భజన చేయను, నన్ను గూర్చి ఇతరులను విచారిస్తుండారు. ఇతరుల
అడుగనేలా మన కండ్లతోడి సమస్తము చూడవలను. ఇతరుల నడుగవలసిన అవసరమేమి? నీ స్వప్నమును నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందే అని చెప్పి బాబా అలా అంటారు. ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడతాడు. బాబాకి ఈ సంగతులన్నీ ఎలా తెలిసాయి అని అతను మనసులో ఆశ్చర్యానికి గురవుతాడు. ఇంతలో ముఖ్యంగా గమనింపవలసిందేమనగా బాబా దర్శనం కొరకు కానీ, సెలవు రోజు కానీ అనగా పండుగ దినములో రోజు కానీ గడుపుటకు, తీర్థయాత్రలో పోవటకు కానీ అప్పు చేయరాదని బాబా యొక్క అభిప్రాయం. మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇస్తాడు. అది తిని లక్ష్మీచంద్ చాలా సంతసిస్తాడు. ఆ మరుసటి దినం కూడా దాన్ని ఆశించాలని చెప్పి మనసులో అనుకుంటాడు. కానీ ఎవ్వరుడు సాంజా తయారు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉంటాడు. 3వ రోజు హారతి సమయం ముందు బాపు సాహెబ్ జోబు ఏమి నైవేద్యం తీసుకొని రావాలని చెప్పి బాబాని అడుగుతారు. అడిగినప్పుడు సాంజా తీసుకురమ్మని బాబా చెప్తారు. భక్తులు 2 కుండల నిండా సాంజా తీసుకొని వస్తారు. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పి ఉండెను. బాబా ఇట్లా, నీవు ఆకలితో నుండుట మేలైంది, కావాల్సినంత సాంజా తినుము, నీవిప్పుడు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుమని చెప్పి అంటారు. బాబా తన మనస్సును కనుగొన్నని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడతాడు. బాబా ఎంత సర్వజ్ఞుడు. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవంలో చూస్తాడు. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతూ ఉంటాడు. ఎవరిదో దోష దృష్టి ప్రసరించినట్టుంది బాబాకని చెప్పి అనుకుంటాడు. బాబా బాధ కలిగినటువంటి విషయాన్ని తను మనసులో అనుకుంటాడు. ఈ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు బాబా శ్యామతో ఇలా అంటారు. ఎవరిదో దోష దృష్టి నాపై పడచే నేను బాధపడుతున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులోనేమి భావించాడో అది ఎంతయో బాబా బయటికి వెల్లడించాడు. ఈ విధంగా సర్వజ్ఞతకు, కారుణ్యతకు కావాల్సినన్ని నిదర్శనాలు గని లక్ష్మీచంద్ బాబా పాదాలపై పడి, మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషించి తిని, ఎల్లప్పుడూ నా యందు దయాదాక్ష్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవమేమీ లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందినట్లు చూడుము. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధము నుండి కాపాడమని బాబాను వేడుకుంటాడు. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంగా ఉండేటట్లు చేయుము అని చెప్పి బాబాని ప్రార్థిస్తారు. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదాన్ని పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో, తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తాడు. దారిలో బాబా మహిమలను, కీర్తనలు పాడుతూ సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉంటాడు. షిరిడీ పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ షిరిడీకి పంపిస్తూ ఉంటాడు. బురహాన్పూర్ మహిళ, ఈ వృత్తాంతం, ఈ భక్తురాల యొక్క వృత్తాంతం చూసేదాం. బురహాన్పూర్లో ఒక మహిళ సాయి స్వప్నంలో కనబడి గుమ్మమ్మ వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలని చెప్పి అడుగుతాడు. మేల్కొని చూచి తన ద్వారం వద్ద ఎవరూ లేకుండటం గమనిస్తుంది. చూచిన దృశ్యాన్ని చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేస్తుంది. తన భక్తులు కూడా తెలియజేస్తుంది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతన్ని అకోలాకు బదిలీ చేసి భార్యాభర్తలు షిరిడీ పోవని నిశ్చయించుకొని ఒక శుభదినమున షిరిడీకి బయలుదేరతారు. మార్గమధ్యంలో గోమతి తీర్థము దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సందర్శిస్తూ ఉండేది. వారు బాబాకు కిచిడి ప్రసాదము సమర్పించవలని షిరిడీకి వస్తారు. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడితో మసీదుకు 12 గంటల సమయంలో వస్తుంది. మసీదులోనందరూ భోజనమును కూర్చొని కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరు లోపలికి ప్రవేశించడానికి సాహసించరు. కావున ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించారు.
బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టు తోచను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మింగడం ప్రారంభించాడు. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుటకు విశ్వసనీయత కలుగుతుంది. శ్రీ సజ్జానంద